నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ ఆడనున్న సాకర్ దిగ్గజం. ప్రభాకర్ రావు ఐక్లౌడ్ జీమెయిల్ ఖాతాలపై సిట్ ఆరా. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాపిల్ గూగుల్ను ఆశ్రయిస్తున్న పోలీసులు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు. చివరి విడత కోసం ఊపందుకున్న ప్రచారం. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి. 3 రోజుల పాటు ఇదే పరిస్థితి. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. కొత్త లేబర్ కోడ్స్ పై పార్లమెంటులో ప్రస్తావిస్తానన్న రాహుల్. కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆవేదన. హైదరాబాద్లో ఫుట్బాల్ జోష్ మొదలైంది. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వస్తుండటంలో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే ఈవెంట్కు నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 7 గంటలకు చిన్నారులతో మెస్సీ ట్రైనింగ్ సెషన్ తర్వాత సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్లతో జరగబోయే మ్యాచ్లో మెస్సీ, రేవంత్ రెడ్డిలు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు జరగబోయేటువంటి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు నిర్వాహకులు చెప్తున్న దాని ప్రకారం 21,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. సో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మ్యాచ్లో పాల్గొంటారు కాబట్టి ఇందుకు అనుగుణంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 3,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నట్లు సిపి తెలిపారు. సో ఈవెంట్ ఏ విధంగా జరగనుంది, సాయంత్రం పోలీసులు ఎలాంటి సూచనలు చేశారు, ఇవన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా నేడు నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్తారు. అతనితో పాటు 200 మందితో కూడిన జంబో సిబ్బంది ఉంటుంది. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించనుంది. తొలుత ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీటిని మెస్సీ ఇండియా ఈవెంట్లు చూస్తున్న టీం పర్యవేక్షిస్తుండగా ఫలక్నుమా ప్యాలెస్ నుంచి సాయంత్రం 6:30 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియం చేరుకుంటారు. మెస్సీ ఈవెంట్లో భాగంగా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల సూచనల ప్రకారం స్టేడియంలోని టికెట్ల ఆన్లైన్ విక్రయాన్ని 31,000కు కుదించారు. ఇప్పటికే 21,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు అధికారులు చెబుతున్నారు. టికెట్ల విక్రయమంతా డిస్ట్రిక్ట్ యాప్లో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం 25,000 మంది ఈవెంట్కు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. యాప్లోనే టికెట్లు బుక్ చేసుకునే వారికి తమ సీటు వరకు వెళ్లేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్, హైదరాబాద్ ర్యాపర్తో ప్రత్యేక షో ఉంటుందన్నారు. Only tickets on your app will be allowed on the first checkpoint, and only tickets that are from the app will be scanned here at the gates. Sunday you can check every single detail from the entry all the way to your seat, including ఏ గేట్ మీరు ఎంటర్ అవ్వాలనేది గూగుల్ మ్యాప్స్ తో పాటు మీకు యాక్సెస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ నీడ్ టు ఫైండ్ డూస్ అండ్ డోంట్స్ రిగార్డింగ్ ది యాప్ విల్ బి ప్రొవైడెడ్ దేర్ అన్నమాట మీ టికెట్స్ ప్రకారం. ముందుగా సుమారు 30 మంది ఫుట్బాల్ ఆడే చిన్నారులకు మెస్సీ క్లినిక్ నిర్వహిస్తారు. అనంతరం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్, మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ టైంలో చివరి 5 నిమిషాలు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగుతారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ ఉంటుంది. ఆ తర్వాత విన్నర్, రన్నర్ జట్లకు మెస్సీ, రేవంత్ రెడ్డిలు గోల్డ్ కప్ ను అందిస్తారు. అనంతరం మెస్సీని తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సన్మానిస్తారు. ఇంతటితో మెస్సీ హైదరాబాద్ టూర్ ముగుస్తుందని మెస్సీ గోల్డ్ టూర్ అడ్వైజర్ పార్వతిరెడ్డి వివరించారు. ఈ ఈవెంట్ ను రాహుల్ గాంధీ కూడా వీక్షించనున్నారు. మెస్సీ గారి మెయిన్ అజెండా హైదరాబాద్ రావడం, ఈ టూర్ గోట్ టూర్ రీజన్ ఏంటంటే అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, టాలెంటెడ్ చిల్డ్రన్ కి ఒక ఫుట్బాల్ క్లినిక్ చేస్తున్నారు. ఫుట్బాల్ క్లినిక్ లో బేసిక్లీ ఆయన కొంచెం టిప్స్ ఇస్తారు, ఎలా ఆడాలి ఏంది అని, గేమ్ ప్రమోషన్ and tips for the children. And there is also a penalty shootout.
మెస్సీ ఫేమస్ ఫర్ హిస్ పెనాల్టీ షూట్అవుట్ కాబట్టి పెనాల్టీ షూట్అవుట్ ఉంటుంది. అది ఒక మ్యాజిక్ ఈవెంట్ లిటరలీ. దాన్ని ఖచ్చితంగా అందరం వెయిటింగ్ టు సీ దట్ పెనాల్టీ షూట్అవుట్. మెస్సీ పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో 3,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఈవెంట్ కోసం టికెట్లు ఉన్నవాళ్లే రావాలని, స్టేడియానికి వచ్చేవాళ్లు ప్రజా రవాణా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ టికెట్లు కాబట్టి నెట్వర్క్ సమస్య రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. There no passes will be sold at the stadium. No passes would be sold at stadium. Stadium దగ్గర ఏ పాస్లు అమ్మబడవు అని ఆన్లైన్లోనే ఆల్రెడీ అమ్మడం జరిగింది. సో ఎవరైతే పాస్లు ఉండవో వాళ్ళు స్టేడియం దగ్గర రావద్దు. సో ఎవరైతే టికెట్ లేదో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ ఇట్ ఫ్రమ్ యువర్ హోమ్, హ్యాపీలీ సిట్టింగ్ ఎట్ హోమ్ and then watch on TV. So I am requesting, apart from all bandobast arrangements, your involvement, all citizen involvement is most important. Behaving dignified manner. కాబట్టి ఈచ్ మూమెంట్ అబ్జర్వ్ చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెంట్ అనంతరం మెస్సీ రాత్రికి హైదరాబాద్లోనే బస చేసి తెల్లవారుజామున ముంబై వెళ్తారు. చూసాం కదా, సాయంత్రం జరగబోయేటువంటి మెస్సీ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలాంటి ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఎవరైతే మ్యాచ్ కోసం స్టేడియంకి వస్తున్నారో టికెట్లు ఉంటే మాత్రమే లోపలికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ ఎన్ రమేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ మరోసారి ఊపందుకుంది. ఈసారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రావు వినియోగించిన ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ సాగనున్నట్లు తెలుస్తోంది. ఆయా ఖాతాల్లోని సమాచారాన్ని విశ్లేషించడంపైనే సిట్ ప్రస్తుతం దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరోసారి జోరందుకుంది. ప్రభాకర్ రావు 5 ఐక్లౌడ్ ఖాతాల్ని, మరో 5 జీమెయిల్ ఖాతాల్ని వినియోగించినట్లు గతంలో సిట్ గుర్తించింది. వాటిల్లోని సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగా జీమెయిల్ ఖాతాల్లో 4 పాస్వర్డ్లను, ఐక్లౌడ్ ఖాతాల్లో 2 పాస్వర్డ్లను అప్పట్లో ప్రభాకర్ రావు నుంచి సేకరించింది. దీంతో ఎఫ్ఎస్ఎల్లో వాటి సమాచారాన్ని రిట్రీవ్ చేయడంతో పాటు గూగుల్, యాపిల్ కంపెనీల నుంచి సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమైంది. మరోవైపు ఒక జీమెయిల్ ఖాతా ప్రస్తుతం ఉపయోగించడం లేదని గుర్తించింది. అలాగే మరో ఐక్లౌడ్ ఖాతాను ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న డివైస్ తో లాగిన్ అయ్యారు. ఆ డివైస్ ప్రస్తుతం అక్కడే ఉండడంతో ఆ ఖాతాలోని సమాచారాన్ని విశ్లేషించే ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేకరించిన పాస్వర్డ్ల ఆధారంగా ప్రభాకర్ రావు వినియోగించిన డివైస్లను విశ్లేషించే పనిలో సిట్ నిమగ్నమైంది. ఈ సమాచారంపై స్పష్టత వస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే కీలక ఆధారాలు లభిస్తాయని సిట్ భావిస్తోంది. సిట్ విచారణలో తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ లాంటి డివైస్ల పాస్వర్డ్లు తనకు గుర్తులేవని ప్రభాకర్ రావు చెప్పడంతో సుపరిచితమైన 10 ఆప్షన్లను ఎంచుకుని పాస్వర్డ్లను గుర్తించాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టం చేసింది. ఆ ప్రయత్నంలోనే ప్రభాకర్ రావు కొన్ని పాస్వర్డ్లను చెప్పడంతో ఆయా డివైస్లను తెరిచి ఎఫ్ఎస్ఎల్లో డేటాను రిట్రీవ్ చేయడంపై సిట్ దృష్టి సారించింది. వాటిల్లోని డేటాను తొలగించినట్లు ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో తేలింది. అదే విషయమై నాడు సిట్ ప్రశ్నిస్తే డివైసుల్లోని తన వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే తొలగించానని ప్రభాకర్ రావు వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలంలో వాస్తవమెంత అని తెలుసుకునేందుకు జీమెయిల్, ఐక్లౌడ్ ఖాతాల్ని లోతుగా విశ్లేషించడంపై సిట్ ప్రస్తుతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం సిట్ ఎదుట లొంగిపోయారు. ఆయన్ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేసేందుకు సిట్కు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో ఆయన జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ పోలీస్ జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, దర్యాప్తు అధికారి వెంకటగిరి విచారించారు. ప్రభాకర్ రావు వినియోగించిన జీమెయిల్, ఐక్లౌడ్ ఖాతాల సమాచారం గురించి పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభాకర్ రావును ఈ నెల 19 వరకు పోలీసు కస్టడీలోనే ఉంచి విచారించనున్నారు. సిట్ కార్యాలయంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సంక్షేమ, సుపరిపాలనకు నిదర్శనమే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రజలు పల్లెల్లో పట్టం కట్టారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలం రఘునాథపాలెంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేశారు. తుమ్మల గెలిచిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి గెలిచిన వారు మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారన్నారు. ఈ పదవితో ప్రజలకు నేరుగా సేవ చేసే భాగ్యం కలుగుతుందని, జనాల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత గెలిచిన సర్పంచ్లకు అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆయన పునరుద్ఘాటించారు.
పంచాయతీ వ్యవస్థలో నిలబడ్డటువంటి కార్యకర్తకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు మీ ప్రజల యొక్క అభిమానంతో గెలిపించారు. మీరు అభిమానానికి తగ్గట్టుగా ఆదినారాయణ గారు చెప్పినట్లుగా ఏది చెప్పామో అది కంపల్సరీగా చేయాల్సిందే. ఒకేసారి చేయలేకపోవచ్చు, ఒకే రోజు కాకపోవచ్చు, కానీ మన ప్రభుత్వ కాలంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా, శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారాలకు నిన్నటితో తెరపడగా రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లో 38,322కి గాను 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది. ఇక మిగిలిన 3,911 పంచాయతీ సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం రేపింది. కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పత్రాలు మురుగు కాలువలో కనిపించడంతో గందరగోళానికి దారితీసింది. ఘటనపై ఎన్నికల అధికారి, పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు భిక్షం ఆరోపించారు. గురువారం వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో 455 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కాల్వలో పడి ఉన్న బ్యాలెట్ పత్రాలను బయటకు తీశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఇక్కడ మరోసారి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలు బయటకు వెళ్లిన ఘటనలో కలెక్టర్ ఇలా త్రిపాఠి చర్యలు చేపట్టారు. ఫేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేశారు. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దీంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. దీంతో పాటు డిసెంబర్ 2వ వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని, ఇంత తక్కువ గతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారుల్లో చలిగాలులు తీవ్రత మరింతగా ఉండడంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో 9.2 డిగ్రీల లోపు నమోదయ్యే అవకాశాలున్నాయని సూచించింది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సింగరేణి సంస్థకు కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇన్ఛార్జ్ సీఎండీగా బలరాం డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన స్థానంలో రెగ్యులర్ సీఎండీని నియమించాలని నిర్ణయించింది. కేంద్ర రెవెన్యూ సర్వీస్ నుంచి డిప్యుటేషన్పై తెలంగాణకు వచ్చిన బలరాం సింగరేణిలో సంచాలకుడిగా, ఇన్ఛార్జ్ సీఎండీగా మొత్తం 6 ఏళ్ల పాటు పనిచేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన అధికారులకు డిప్యుటేషన్ గడువు సాధారణంగా 5 ఏళ్లే ఉంటుంది. అంతకు మించి ఏడాది అదనంగా ఉన్నందున మరోసారి గడువు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదు. ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ అధికారులు ఈ పోస్టుపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. నగరవాసుల్ని ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్జెండర్లను సిపి సజ్జనార్ హెచ్చరించారు. అమీర్పేటలోని సెంటర్ ఫర్ ఎకనామీ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్జెండర్లతో సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ట్రాన్స్జెండర్ల మధ్య గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతి భద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య మీపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, శుభకార్యాల పేరుతో ఇళ్లపై యజమానులను వేధించడం సరికాదన్నారు.
ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించమన్న ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సిపి గుర్తు చేశారు. ట్రాన్స్జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్జెండర్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీ సమస్యలను పరిష్కరించడానికి మహిళా భద్రతా విభాగం సిద్ధంగా ఉందని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులకు దూరంగా ఉంటూ సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాల్వల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి సుల్తానాబాద్కు వరి నాట్లు వేసేందుకు 18 మంది కూలీలు వస్తున్న బొలెరో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది వలస కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులే 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కొత్త లేబర్ కోడ్స్పై కార్మిక సంఘాల ఆందోళనను పార్లమెంటులో ప్రస్తావిస్తానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నిన్న పార్లమెంటు కాంప్లెక్స్లో రాహుల్ గాంధీతో వివిధ కార్మిక సంఘాల నాయకులు సమావేశమయ్యారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్తో నష్టం జరుగుతుందని రాహుల్ వద్ద ప్రస్తావించారు. కార్మిక సంఘాలతో సమావేశమైన విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత ఎక్స్లో పోస్టు చేశారు. కొత్త చట్టాలు తమ గొంతు నొక్కుతాయని, హక్కులను కాలరాస్తాయని కార్మిక సంఘాల నేతలు చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు. వారి గొంతుకను లోక్సభలో వినిపిస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. విమాన కార్యకలాపాల అంతరాయాలపై విచారణ జరుపుతున్న డీజీసీఏ ప్యానెల్ ముందు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ వరుసగా 2వ రోజు హాజరయ్యారు. డీజీసీఏకు చెందిన ఉన్నత స్థాయి విచారణ ప్యానెల్ ఎల్బర్స్తో పాటు విమానయాన సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇసిడ్రోను వేరువేరుగా కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. ఎల్బర్స్పై ప్యానెల్ సుమారు 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. ఇసిడ్రోను సుమారు 5 గంటలు విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు నెమ్మదిగా స్థిరీకరిస్తున్న ఇండిగో విమానయాన సంస్థను పర్యవేక్షించడంలో లోపాలున్నాయని 4 విమాన కార్యకలాపాల ఇన్స్పెక్టర్లను డీజీసీఏ తొలగించింది. నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దై విమానాశ్రయాల్లో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ ఓచర్ల రూపంలో ఇంతకు ముందు పరిహారం ప్రకటించింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ మధ్యలో ఇబ్బంది పడ్డ వారికి 10,000 చొప్పున ప్రయాణ ఓచర్లను ఇవ్వనుంది. ఇందుకు అయ్యే ఖర్చు 500 కోట్లకు పైగానే ఉంటుందని ఇండిగో తెలిపింది. ఇదే సమయంలో ఇండిగోకు జీఎస్టీకి సంబంధించి దాదాపు 59 కోట్ల రూపాయల జరిమానా పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఢిల్లీ సౌత్ కమిషనరేట్లోని జీఎస్టీ అడిషనల్ కమిషనర్ 58.74 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు బీఎస్సీ రెగ్యులేటరీ ఫైలింగ్లో ఇండిగో పేర్కొంది. దీనిపై అప్పీలుకు వెళ్తామని తెలిపింది. రిజర్వ్ బ్యాంకు పాలసీ రేటు కోతను అనుసరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో పాత కొత్త రుణగ్రహీతలకు వడ్డీ రేట్ల భారం కొంత తగ్గనుంది. తాజా రౌండ్ కోతాతో ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్ ఈబీఎల్ఆర్ 25 బేసిస్ పాయింట్లు తగ్గి 7.90% చేరనుంది. సవరించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన నిర్ణయానికి అనుగుణంగా ఈ రేటు కోత చేపట్టినట్టు ఎస్బీఐ తెలిపింది. అంతేకాకుండా అన్ని కాల పరిమితుల్లోనూ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఎంసీఎల్ఆర్ను కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందంలోని నిబంధనలను అక్షరాల స్ఫూర్తితో గౌరవించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ జియోస్టార్ తెలిపింది. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్నకు ముందు $3 బిలియన్ ప్రసార హక్కుల ఒప్పందం నుంచి జియోస్టార్ వైదొలగనుందనే ప్రచారం నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చింది.